హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా మహానగరంగా చెప్పుకునే విజయవాడ ఇప్పుడు అల్లాడిపోతుంది. ఎక్కడ చూసినా కానీ కాలనీలన్నీ నీట మునిగాయి. పైనుంచి చూస్తే భారీ ఎత్తున వరద నీరు వచ్చి కృష్ణానదిలో పొంగి పొర్లుతున్నటువంటి వాతావరణం. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర భారీ ఎత్తున వరద నీటిని దిగువకు వదులుతున్నారు. అలానే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అనేక కాలువలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర తాజా పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా విజయవాడ నగరంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ అంశం పైన అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు గారు నమస్కారం. నాగరాజు గారు, విజయవాడ పరిస్థితి ఏంటి? నిన్నటి నుంచి రెడ్ అలర్ట్, హెవీ రెయిన్స్, గత 20-30 ఏళ్లలో లేనంత స్థాయిలో వర్షపాతం నమోదైంది అన్నారు. ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటి? ఏమన్నా తగ్గుముఖం పట్టిన దాఖలాలు కనిపిస్తున్నాయా? ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందంటే ఈ వరదల గురించి మాట్లాడుకునే ముందు చేసాం. మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మాట్లాడుకోవాలి. బ్రహ్మంగారు ఆనాడు చెప్పారు తన కాలజ్ఞానంలో విజయవాడకు వరద ముప్పు ఉంది అని ఆ రోజు ఆయన చెప్పుకున్న విధంగానే నిన్న ఏదైతే అంటే దాదాపు 20-30 ఏళ్ల తర్వాత సంభవించిన కుంభవృష్టి కారణంగా వచ్చిన వరదలతో నిజంగా బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం అండ్ మొత్తం జ్యోతిషంలో ఈ రోజు నిజం కాబోతుందా, మరో వైనాడు కాబోతుందా విజయవాడ నగరము అన్న విధంగా మొత్తం విజయవాడ నగర ప్రజలంతా కూడా ఒక చిగురుటాకులా పొంగిపోయారు. ఎందుకంటే గడిచిన శనివారం నుంచి నిన్నటి అర్ధరాత్రి వరకు 2 రోజులుగా కూర్చున్న వర్షపాతం 2220 మిల్లీమీటర్ల వర్షపాతం ఎన్టీఆర్ జిల్లాలో నమోదైందంటే ముఖ్యంగా ఆ మహానగరంలో విజయవాడలో అతి ఎక్కువగా వర్షపాతం నమోదించకపోవచ్చు. అసలు ఇక్కడ విజయవాడ పరిస్థితి తీసుకుంటే విజయవాడలో పక్కనే కృష్ణ పర్వతం దానితో విజయవాడ నగరంలో కనిపించినా కూడా కొండ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. కొండల కింద కావచ్చు, కొండల పైన కావచ్చు, ప్రజలు ఇక్కడ ఇల్లు నిర్మాణాలు చేసుకొని నివసిస్తుంటారు. అంటే సాధారణంగా కురిసే వర్షానికి కొండలపై నీళ్లు పడి ఆ నీళ్లు కిందికి వస్తేనే రోడ్లు ఇక్కడ మునిగిపోయే పరిస్థితి. అలాంటివి నిన్న 2 రోజుల నుంచి కురిసిన భారీ కుంభవృష్టి కారణంగా రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కిపోయి ప్రజలు బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి. ఒకవేళ ప్రజలు సాహసించి బయటకు వచ్చి కూడా వరద ముప్పులో చిక్కుకుపోయి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. హోటళ్లు అన్ని కూడా ఇక్కడ కూర్చోవడంతో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. అసలు ముఖ్యంగా చెప్పంటే జాతీయ రహదారితో పాటు అంటే గుంటూరు, విజయవాడ, ఇట్లా విశాఖపట్నం జాతీయ రహదారితో పాటు రైలు మొత్తం కూడా ఇక్కడ ట్రాఫిక్ సంధించిపోయింది. ముఖ్యంగా రైళ్ల ప్రయాణికులు సైతం కూడా గమ్యస్థానాలు చేరుకొని రైలు అందుబాటు పడాల్సి వచ్చింది. ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో కూడా భారీ వర్షం కురవడంతో దిగువ ప్రాంతాలకు తల్లి వసూలతో మొత్తం కూడా ప్రకాశం బ్యాలెన్స్ కూడా ఇల్లు కూడా మారిపోయింది. మొత్తం 6 లక్షల పైగా దిగువడంతో మొత్తం 70 కోట్లు వచ్చేసి 6 లక్షల దిగువడంతో ఇక్కడ అంశాల నీరంతో సముద్రంలో వెళ్ళి కలిసి నీరంతా కూడా ఒక మీద తీసుకుంటే మహానగరంగా పేరొందిన విజయవాడ మాత్రం గత 2 రోజుల నుంచి ఒక చిగురుటాలుగా వణికిపోయింది. ముఖ్యంగా మొగరాజపురం కావచ్చు, కనకదుర్గమ్మ గుడి ప్రాంతం కావచ్చు, ఈ సభైల ప్రాంతం కావచ్చు, ఇవన్నీ కూడా నీటిమయపడిపోయి ఈ కొండ ప్రాంతాల పైన కావచ్చు, కొండల కింద కావచ్చు ప్రజలు నివాసం ఉండడంతో నిన్నటి రోజు కూర్చున్న వర్షాలకు మొన్నటి రోజు కూర్చున్న వర్షాలకు పైన ఉన్న పంటరాలు కింద పడడంతో మొగరాజపురం ఇంటిపై పడి 5 మంది మృతి చెందిన సంఘటన కూడా మనం చూసాము. అంతేకాకుండా ఎక్కడ మొత్తం కబేలా కావాలని మొత్తం ఎక్కడ చూసినా కూడా నీటిమయం ఇప్పటికీ కూడా ఇప్పుడు ముఖ్యంగా తీసుకుంటే విజయవాడ నగరంలో సాధారణంగా ఎక్కడైనా కూడా రోడ్లన్నీ హైట్గా ఉంటాయి, మొత్తం కాలంలో చాలా తక్కువగా ఉంటాయి. కానీ విజయవాడ మహానగరంలో ఎక్కువ కారణం వల్ల కాలువలు ఎత్తైపోయి రోడ్లు దిగువ భాగం ఉండడంతో నీళ్ళన్నీ కూడా మొత్తం రోడ్ల పైన పయించడం జరిగింది. 2 రోజులు అంటే నిన్నటి అర్ధరాత్రి నుంచి కూడా రోడ్లపై ఉన్న నీళ్ళంతా తగ్గుతుంది. ఇష్టులు కూడా తగ్గుతుంది. రెస్క్యూ చర్యలు కూడా చేపట్టారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం కంట్రోల్ కూర్చొని అధికారులకు దిశానిర్దేశాలు ఇవ్వడం కూడా ఎక్కడైతే వరద నష్టం ఎక్కువ అక్కడికి మొత్తం అధికార బృందాలంతా పంపించి అప్రమత్త చర్యలు తీసుకోవడము. మరోవైపు విజయనగరంలో
పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ముందుకు పోయారు. జల దిగ్బంధంలో ఉరికిపోయిన కాలనీలో ఆయన పర్యటిస్తూ కూడా మొత్తం కూడా ప్రజలకు ఒక ధైర్యాన్ని నూరిపోశారు. కొత్త అధికారులంతా కూడా అప్రమత్తం చేశారు. విద్యుత్ సరఫరాలకు అంతరాయం కలిగింది, రోడ్లను జరుగుతున్నట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణ గారికి ఇతరులకు అధికారులు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అధికారుల నుంచి మంత్రుల నుంచి కూడా సమాచారం సేకరించి అందరికీ అప్రమత్తం చేసే పనులు ఉన్నారు. రైట్ నాగరాజు గారు, ఇంకొకటి ఎగువ నుంచి వరదలు చాలా పెద్ద స్థాయిలో వస్తున్నాయి. అటు పాలేరు కానీ మున్నేరు కానీ ఇంకా రకరకాల వాగులు ఖమ్మం జిల్లా పరిధిలో నుంచి పెద్ద ఎత్తున పొర్లి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఫ్లడ్ లెవెల్ పెరిగితే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కానీ దిగువ ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఫ్లడ్ లెవెల్ పెరిగిపోయినా ఇప్పటికీ చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా అంటే లేదు. ఎందుకంటే మొత్తం కూడా ఈ కాలువలన్నీ కూడా ఎగువ భాగంలో ఉండడంతో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఫ్లడ్ లెవెల్ పెరిగితే మాత్రం ఖచ్చితంగా బ్రహ్మగారి కాలజ్ఞానం నిజం అవుతుందా, మరో వైనాడు విజయవాడ ప్రాణంగానే ఒక భయానక పరిస్థితి మాత్రం ఉంది. రైట్, రెండో ప్రమాద హెచ్చరికని ప్రకాశం బ్యారేజ్ దగ్గర అనౌన్స్ చేశారు. ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5,82,360 క్యూసెక్లు ఉన్నట్టుగా అధికారులు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. అలానే ప్రకాశం బ్యారేజ్ దగ్గర 15 అడుగులకి నీటి మట్టం చేరింది. దివిసీమకి పొంచి ఉన్న వరద ముప్పు ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా వస్తున్నటువంటి అప్డేట్. కాబట్టి దిగువకి పెద్ద ఎత్తున నీరు వదలాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రకాశం బ్యారేజ్కి దిగువన ఉన్నటువంటి ప్రాంతాలు గతంలో చూస్తే ఆవెనగడ్డ కానీ నాగాయలంక కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆల్రెడీ రెండో ప్రమాద హెచ్చరికని అక్కడ అనౌన్స్ చేశారు. సో అసలు వర్షం పరిస్థితి ఏంటి? వర్షం మళ్ళీ పడే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఇక వర్షం అక్కడ తెరపించింది కాబట్టి వరద ముప్పు మాత్రమే పొంచి ఉంటుంది విజయవాడ ఆ దిగువ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు అనుకోవచ్చా? విశాఖపట్నం శ్రీకాకుళం మధ్య కళింగపట్నం వద్ద తుఫాను తీరం దాటిందని చెప్తున్నారు. దీంతో వర్ష ప్రభావం పట్ల అరేబియా సముద్రంలో నెలకొన్న తుఫాను కారణంగా దేశంలోని 10 రాష్ట్రాల్లో వరదలు మరింత అంటే వర్షాలు అతి స్థాయిలో కురిసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతానికైతే విజయవాడలో వర్ష ఉధృతి అయితే తగ్గింది. తగ్గడంతోనే ప్రజలు కాసింత ఊపిరి పీల్చుకొని రోడ్లపైకి వస్తున్నారు. అధికారులు కూడా నీటినంతా కూడా కాలువలో తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పించే పరిస్థితులు ఉన్నారు. రైట్ నాగరాజు గారు, సహాయక చర్యల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ అక్కడ అందుబాటులో ఉంటున్నారా? ఎక్కడికక్కడ రిలీఫ్ మెజర్స్ తీసుకోగలుగుతున్నారా? ఖచ్చితంగా చేశారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేయడం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధిగా ఉన్నారు. కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటే అధికారులు అప్రమత్తం, మంత్రులు ఎమ్మెల్యేలు ఆ ప్రాంతం తెలుసు. ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ మొత్తం నీటి ప్రవాహంలోనే నడుస్తూ కూడా ప్రజల్లో ఒక ధైర్యం కల్పించడంతో వాళ్ళకి కావాల్సిన సహాయక చర్యలు అందించడంలో కూడా నారాయణ గారు తీవ్రంగా ఉనికిపోయిన జరిగించి, మరోవైపు అధికార యంత్రాంగం అంతా కూడా నీళ్ళలోనే అలాగే నడుస్తూ జల దిగ్బంధంలో ఉన్న కాలనీలకు వెళ్తూ ప్రజలకు సహాయ సహకారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగరాజు గారు అప్డేట్స్ అందించినందుకు. విజయవాడ పరిసర ప్రాంతాలు ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరికని అనౌన్స్ చేయడం, దిగువ ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవడం పైన అధికారులు ఫోకస్ పెట్టారు. అలానే ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాదాపు బాధిత ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపడినటువంటి ప్రదేశాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎంపీ కేసినేని శివనాథ్ వీళ్ళందరూ కూడా అక్కడ పర్యటన జరుపుతున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పౌర సరఫరాల శాఖ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. సెప్టెంబర్ 24 నెలకు సంబంధించినటువంటి ప్రజా పంపిణీ సరుకులకి సంబంధించి ఈ వరద ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పని డిసైడ్ చేసింది. అక్కడ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా కానీ స్థానిక యంత్రాంగాన్ని, అలానే రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిరంతరం ఆయా ప్రాంతాల్లో పర్యటనలు జరుపుతున్నారు. వాళ్ళ నుంచి అత్యవసరాలు నిత్యావసరాలు అవసరమైనప్పుడు అధికారుల్ని అడిగితే సహాయం ఖచ్చితంగా అందిస్తారని చెప్తున్నారు. అలానే రైళ్లకి సంబంధించి కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 24 నుంచి 30 రైళ్లని ప్రస్తుతం రద్దు చేసినటువంటి పరిస్థితి. మహబూబాబాద్ లైన్ పూర్తిగా డ్యామేజ్ అవడంతో ఆ దిశగా రాకపోకలు మొత్తం కూడా స్తంభించాయి. అలానే ఖమ్మం జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో కార్లు కొట్టుకొస్తున్నాయి. కోదాడ పరిసర ప్రాంతాలకి 2 కార్లు కొట్టుకొచ్చినట్టుగా సమాచారం అందుతోంది. అయితే కోదాడకు చెందినటువంటి వాసి ఒక అతను చనిపోయినట్టుగా, అందులో ఆ కారులో మృతదేహం ఉన్నట్టుగా గుర్తించారు. మిగతా వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అలానే రెండో కారుకు సంబంధించినటువంటి సమాచార సేకరణ పైన కూడా అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో భారీ వర్షం, భారీ వరద ముప్పు పొంచి ఉంది.
కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు మాత్రం క్షణక్షణం అప్రమత్తంగా ఉండక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.